నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు వృశ్చిక రాశి జూలై మాస ఫలితాలు, వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ గోచార ఫలితాలు ఈ 3 నక్షత్రాల వారికి కూడా వర్తిస్తాయి అని సూచించడం గ్రహించాలి. ఇక ఇవి గోచార ఫలితాలు కాబట్టి, గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. ఆకాశంలో మనకు కనిపించే గ్రహాలు ఇతర గ్రహాలను కలిసినప్పుడు, లేదా తను సంచరించే ప్రాంతం యొక్క లేదా తాను కలిసిన తోటి గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావితం చూపిస్తాయి. అలా గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమన్వత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభాలను చెప్పటం జరుగుతుంది. ఇది గోచారం అంటే ఇది రాశి చక్రం నుండి చెప్పబడుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, అసలు ప్రజెంట్గా గోచారంలో గ్రహాలు ఈ వృశ్చిక రాశిని అనుసరించి ఏ ఏ భావాల్లో స్థితి పొందారో అవి కూడా తెలుసుకుందాం. ఇక రాశ్యాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు మేషరాశిలో 12 వరకు సంచరించి 13 నుండి సప్తమం అయిన వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అయితే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు సప్తమంలో ఈ మాసమంతా అక్కడే సంచారం చేస్తాడు, స్థితి పొంది. తృతీయ చతుర్థాధిపతి అయిన శని కుంభరాశిలో స్థితి అయి ఉన్నారు. ఈ మాసమంతా కూడా అక్కడే సంచారం చేస్తారు. ఇక సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు 6 వరకు అష్టమంలో ఉండి 7 నుండి మిథునంలో ప్రవేశించి సంచారం అక్కడే మాసాంతం వరకు చేస్తాం జరుగుతుంది. ఇక దశమాధిపతి అయిన రవి అష్టమంలో మిథునంలో 16 వరకు సంచారం చేసి 17 నుండి కర్కాటకంలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా. ఇక లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు నవమంలో మిథునంలో 20 వరకు సంచరించి 20వ తేదీ తర్వాత సింహరాశిలో ప్రవేశిస్తాడు, అక్కడ సంచారం చేస్తాడు. ఇక పంచమం అయిన మీనరాశిలో రాహువు, లాభస్థానం అయిన కన్యలో కేతువు ఈ మాసమంతా ఇద్దరు అక్కడే సంచారం చేయటం జరుగుతుంది. ఇది ప్రజెంట్ గోచార గ్రహాల స్థితిగతులు వృశ్చిక రాశి వారికి. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ వృశ్చిక రాశి వారికి తృతీయంలో శని, సప్తమంలో గురుడు కుజుడు, అష్టమంలో నవమంలో కూడా శుక్రుడు కూడా కాస్త యోగిస్తున్నాడు. ముఖ్యంగా గురు శుక్రులు 6లో కుజుడు యోగిస్తున్నారు. మరియు లాభస్థానంలో కేతు కూడా కొంచెం మంచి ఫలితాలనే ఇస్తున్నాడు. వెరసి 4 గ్రహాలు అద్భుతంగా కాకపోయినా అనుకూలిస్తున్నారు. ఈ 4 గ్రహాలు కొంచెం ముందుకు తీసుకువెళ్తారు వీళ్ళని అని చెప్పవచ్చు. కాకపోతే దశమాధిపతి రవి యోగించటం లేదు మాసమంతా కూడా. ఇక శని 3వ స్థానానికి కూడా కొంత సానుకూలం అని చెప్పవచ్చు, కానీ అర్ధాష్టమ శని జరుగుతున్నందువల్ల 4లో శని అంత యోగించడు అని చెప్పవచ్చు. అయితే వీటి మూలంగా కుజ గురు శుక్ర ఫలితాలలోకి వెళితే 12వ తేదీ వరకు వృత్తి ఉద్యోగాలలో చాలా బాగానే ఉండేది అవకాశం ఉంటుంది. అంటే యథావిధిగానే కొనసాగుతుంది, పర్వాలేదు, ఒక రకంగా మామూలు స్థితిలోనే సాగుతుంది అని చెప్పవచ్చు. అయితే కెరీర్ అయినప్పటికీ కొంత ప్రతికూలతల అనవచ్చు, లేదా ప్రతిబంధకాలు అడ్డు రావచ్చు మాసం మొత్తంలో అని ఉంది. కొంత ఎంత అనుకూల పరిస్థితులు ఉన్నా ఉద్యోగ పరిస్థితులకి కొంచెం 13 వరకు అయితే కొంచెం సానుకూలంగా ఉంది అనేది చెప్పవచ్చు. తర్వాత వాటిని అధిగమించగలుగుతారు ఈ మాసాంతం వరకు కూడా అని కనిపిస్తుంది. శుక్రుని దృష్టి తృతీయం మీద, గురు దృష్టి సప్తమం మీద ఉండటంతో ధైర్యంగా వీటన్నిటినీ అధిగమించగలుగుతారు అని చెప్పవచ్చు. అయితే
ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం ఈ మాసమంతా ఉంటుంది కాబట్టి ఆనందంగానే ఉంటారు అని చెప్పవచ్చు. మరియు జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు అయితే మంచిగానే ఉంటాయి. కాకపోతే ఒకరికొకరు కొంత దూరంగా ఉండేదానికి ఇబ్బందులు ఉండవచ్చు ఉద్యోగరీత్యా. ఎందుకంటే దశమాధిపతి రవి అష్టమంలో 15 వరకు, 16 నుండి నవమంలో సంచారం. ఈ రెండు స్థితులు కూడా రవి యోగించడు కాబట్టి ఈ రకమైన ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పవచ్చు. ఈ కారణంగా వేరువేరుగా ఉండవచ్చు అనేది. దంపతులు ఆకస్మిక దూర ప్రయాణాలు కూడా ఉండొచ్చు. కొందరికి కొత్త మంచి ఆదాయంతో కొత్త ఉద్యోగాన్ని కూడా ప్రారంభించేదిగా కూడా కనిపిస్తోంది కొంతమందికి. అయితే 13 నుండి మాసాంతం వరకు కూడా శని దృష్టి రాశి మీద ఉండటం, ఎంత గురుదృష్టి ఉన్నా దంపతులు ఇద్దరు సమస్యలు ఎదుర్కొంటారు అనేది కూడా కనపడుతోంది. ఎక్కువగా అపార్థాలు, కొట్లాట్లు, కలహాలు కంటే కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అనేది ఉంది. శని 10వ దృష్టి బలమైన దృష్టి, గురు దృష్టి సమసత్వ దృష్టి మాత్రమే ఉన్నది రాశి మీద. అయితే శని తన 3వ దృష్టితో కుజుణ్ణి పట్టుకున్నాడు 6వ స్థానంలో, 10వ దృష్టితో రాశిలోనూ దృష్టి ఉంది కాబట్టి శని ప్రభావం వలన ఎక్కువగా వీరికి సమస్యలు ఎక్కువ ఎదురవుతాయి అనేది కనిపిస్తుంది వివాదాల కంటే కూడా. సంతానం ఉన్నతి, విదేశ విద్యకి చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 5వ స్థానంలో రాహు స్థానం, అది సహజత్వంగా 12వ స్థానం ఈ రాశి చక్రంలో కాబట్టి అది విదేశీ యానానికి కూడా అవకాశం కల్పిస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక 16 వరకు కూడా వ్యక్తి కొంత అనారోగ్యంతో బాధపడేది ఉండవచ్చు. అధిక వ్యయం కూడా కనపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలకి సంబంధించి కూడా ఖర్చులు కనపడుతున్నాయి అనేది కనపడుతుంది. మొత్తానికి వివాహం కోసం ఎదురు చూసే వారికి వివాహ అవకాశాలు రావచ్చు. సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా కలిగి ఉంటారు. సామాన్యంగానే అయినా కానీ సామాజికంగా స్నేహితులతో, బంధువులతో కూడా కలిసి ఉంటారు, ఆనందిస్తారు. ఆనందం అయితే ఉంటుంది వారు ఉన్న చోటు. మాసంలో కొంతవరకు అడపాదడప, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలకి అనుకూలతలు కనిపించటం లేదు. ఇది మాత్రం సమస్యలు కనబడుతున్నాయి. అర్ధాష్టమ శని ఈ వృశ్చిక రాశి వారికి జరుగుతున్నందున ఈ సమయంలో, అంటే ఈ మాసంలో కుటుంబంలో సమస్యలు, కొన్ని ప్రమాదాలు, ఆర్థిక అస్థిరత, భూమి స్థిరాస్తికి కొంత నష్టాలు, ఆరోగ్య సమస్యలు సూచిస్తోంది. కుంభరాశిలో శని, అర్ధాష్టమ శని వల్ల ఆత్మవిశ్వాసం ఈ మాసంలో తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అనేకంటే పరిస్థితులకి కోల్పోతారు అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా బద్ధకంగా ఉండేది కనిపిస్తుంది. కొంత శారీరక దారుఢ్యం, ఇమ్యూనిటీ తగ్గడం ఉంటాయి అనేది కూడా ఉంది. ముఖ్యంగా కోపాన్ని, చిరాకుని పెంచుకుంటారు, అది నివారించాలి అనేది సూచన. అయితే ఆదాయం సాధారణంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా సాధారణంగానే ఉంటాయి. లాభాలు మామూలుగానే అని చెప్పచ్చు. విద్యార్థులకి కొంచెం కష్టకాలంగానే ఉంటుంది. చదివింది మర్చిపోవడం లేదా బద్ధకంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, వెనకపడటం లేదా క్లాసెస్లో చెప్పింది అర్థం కాకపోవడం లాంటి పరిస్థితి ఉంటుంది వీరికి. ఈ 20వ తేదీ వరకు కూడా గమనించి శ్రద్ధ తీసుకోవాలి వీరి విషయంలో అనేది సూచించటం. శని తన 3వ దృష్టి 6లో కుజుని మీద, 10వ దృష్టి రాశి మీద ఉంటుంది కాబట్టి దీని ప్రభావం వలన ఎక్కువగా లేజీగా ఉండేది ఉంటుంది. విద్యార్థులకి కుజుని 2 స్థానాలను శని పట్టుకోవడం వలన రాశ్యాధిపతి వీక్ అవుతాడు, బద్ధకంగా ఉంటాడు, ఏ పని మీద ధ్యాస లేకపోవటం ఉంటుంది. చేసిన పనుల్లో ఏదైనా చేయాల్సినవి కూడా లేటు, రేపు చదువుదాము, ఎల్లుండి చదువుదాములే, నాకు వచ్చేస్తుందిలే అనేది, అది ఫాల్స్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ఈ టైంలో ఆ బద్ధకం వల్ల ఏర్పరచుకుంటాం జరుగుతుంది అనేది కనిపిస్తుంది. ఇక
శని అన్నింటిలోనూ సమస్యలు, అడ్డంకులు, లేటు, తన పని తను చేసుకుంటూ పోతాడు. కాబట్టి శనికి క్రమశిక్షణ కలిగిన వారి మీద తన అనుగ్రహం ఉంటుంది గ్యారంటీగా అనేది చెప్పవచ్చు. ఇక్కడ క్రమశిక్షణతో విద్యార్థులు ఉండిన మంచి ఫలితాలు పొందుతారు అనేది చెప్పవచ్చు. ఈ మాసంలో 20వ తేదీ తర్వాత పరిస్థితులలో కొంత మార్పులు రావచ్చు అనేది కనపడుతుంది. కారణంగా కొంత చింతలు, పెరిగిన ఖర్చు తగ్గేది కూడా కనపడుతుంది. ఆరోగ్యం, శారీరకంగా కూడా కొంత మెరుగుదల ఉండొచ్చు. కొంత భౌతిక సౌఖ్యం, ఆనందం, ఆర్థిక లాభాలు కూడా మెరుగవుతాయి అనేది కనపడుతుంది మాసాంతం వరకు కూడా. వ్యాపారస్తులకి కూడా 20 తర్వాత సంతృప్తికరమైన లాభాలతో సాఫీగా ఉండొచ్చు, కొంచెం మెరుగవ్వచ్చు వీరి విషయాల్లో కూడా అనేది కనిపిస్తుంది. ఈ పీరియడ్లో విద్యార్థులకు కూడా విజయం సూచించబడుతుంది. ఆరోగ్యం నెమ్మదిగా మంచి ట్రాక్లోకి వస్తుంది. నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాం మాసాంతం వరకు అని కూడా చెప్పవచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్స్కి, స్టాక్స్కి అనుకూలం కాదు. దీర్ఘకాలిక పెట్టుబడులకి 20వ తేదీ తర్వాత అనుకూలంగా ఉండొచ్చు. అయితే ఎక్స్పర్ట్స్ ఎనాలిసిస్, బిజినెస్ విషయంలో అయితే పెట్టుబడులకి విషయానికి వచ్చి ఎక్స్పర్ట్లు అడ్వైజెస్ తీసుకున్న తర్వాతనే ఇది ప్రారంభించుకోవాలి అనేది సూచించడం. కొత్త ప్రాజెక్ట్స్కి ప్రారంభానికైతే అనుకూలంగా ఉంటుంది 20వ తేదీ తర్వాత. ప్రేమికులకి కూడా అంత అనుకూలంగా లేదు కాలం అని చెప్పవచ్చు. ఓవరాల్గా అపార్థాలు, సమస్యలతో దూరమయ్యే దానికి అవకాశాలు ఉన్నాయి. చివరిగా సప్తమంలో కుజ గురు సంయోగం ఉద్వేగభరితమైన మరియు మనోహరమైన వ్యక్తిత్వంతో ప్రభావవంతమైన జీవిత భాగస్వామితో మంచి వైవాహిక జీవితాన్ని అయినా పొందొచ్చు, లేదా ముక్కుసూటి వ్యక్తిత్వాన్ని వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. తోబుట్టువులతో సమస్యలు లేదా బలమైన లైంగిక ధోరణి వివాహేతర సంబంధాలకి కూడా దారితీయవచ్చు అనేది 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానాలకి రాశి చక్రంలో ఒకరికి ఒకరు సంబంధం కలిగి ఉన్నందున ఈ విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ వృశ్చిక రాశి వారికి మిక్స్డ్గా ఉంటాయి ఫలితాలు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల, వ్యాపారాలకి బాగున్నది, మధ్యమంగా అని చెప్పవచ్చు. మిగతా అన్ని విషయాలలో గ్రాఫ్ హెచ్చుతగ్గులుగా ఉండొచ్చు అనేది కనిపిస్తోంది. ఇక పరిహారాల విషయంకి సూర్యునికి ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామాలు కనీసం శ్రవణం, పఠనం ఉండాలి. కుజునికి, శనికి, చంద్రునికి దానాలు, బియ్యం, చక్కెర, పాలు, పంచదారలో ఏమైనా కందులు దానం, కుజునికి స్తోత్రాలు పఠనం, గణపతి ఆరాధన ఏవైనా సరే మీకు సమయానుకూలం బట్టి మీరు ఈ పరిహారాలు చేసుకుంటే ఇంకా శుభ పరిణామాలుగా పరిస్థితులు మారవచ్చు అనేదానికి ఆశించవచ్చు అనేది సూచించటం. ఇది ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆహో ఓహో అన్నట్టు లేకపోయినా మరీ అంత అధమంగా కూడా అయితే ఉండదు అనేది గ్రహించవాలేను వీరు. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.